ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి గ్రహింపదగినది దేవుడు మన మధ్యన విశదపరిచాడు. అది దేవుడు సృష్టించిన సృష్టి మరియు బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యము. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన అనుగ్రహించబడినటువంటి ప్రతి వస్తువు, జగదుత్పత్తి మొదలుకొని ఇవ్వబడిన ప్రతి వస్తువు మనకు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే క్రైస్తవేతర సహోదరులు ప్రకృతి దేవుడు అనుకుని భ్రమపడ్డారు. ప్రకృతిని చూచినప్పుడు ప్రకృతి దేవుని తెలియచేసేటువంటి లక్షణాలను కనపరుస్తుంది. కావున ప్రకృతే దైవం అనే భావనకు క్రైస్తవేతర సమాజం ప్రక్కటడుగు వేసింది. సృష్టికర్త సృష్టి చేశారు. సృష్టి దేవుడు కాదు, సృష్టం. అది సృజించబడింది. సృజించబడినది సృజింపబడిన వాని చేత సృజించబడింది. కాబట్టి సృజించిన వాడు దేవుడు, సృజించబడినది దేవుడు కాదు. సృష్టము ఎన్నటికీ దేవుడు కాదు. అందుకే దేవుడు విగ్రహాన్ని ద్వేషించాడు. తనను ఏ రూపంలోకి చేసుకోకూడదనే ఆజ్ఞ ఇచ్చింది. అందుకే కనుక భూమి దేవుడే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, వస్తువులు దేవుడే, జంతువులు దేవుడే. ఇది దేవుని యొక్క వాక్యము తృణీకరించినటువంటిది, అంగీకరించలేదు. జంతువు దేవుని చేత సృజించబడింది, దేవుడు కాదు. సూర్యుడు దేవుని చేత సృజించబడిన వాడు, దేవుడు కాడు, సృష్టిలో భాగం. కానీ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు అర్థం అవుతాడు, దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. సృష్టిలో దేవుని జ్ఞానం మనుషుడు గ్రహించగలుగుతాడు. సృష్టి యందు దేవుని శక్తి మనుషుడు గ్రహించగలుగుతాడు. సృష్టి యందు దేవుని యొక్క న్యాయం మనుషుడు గుర్తించగలుగుతాడు. దైవ లక్షణాలన్నీ కూడా సృష్టిని చూస్తున్నప్పుడు అర్థం అవుతాయి కదా. అని సృష్టి దేవుడు కాదు. సర్వమున వ్యాపించి ఉన్నవాడు అన్నప్పుడు ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ప్రతిదాని యందు లేడు. జాగ్రత్తగా వినాలి. ఒక గోడ చూపించి ఇది దేవుడు అంటానికి కుదరదు. ఒక రాయి చూపించి ఇది దేవుడు అంటానికి కుదరదు. దేవుడు వేరు, సృష్టి వేరు. ఆయన సర్వ వ్యాపకత్వం కలిగినవాడు. కనుక అన్నీ దేవుడు కాదు, అంతా దేవుడే కాదు. దేవుడు సృష్టించాడు, సృష్టి వేరు, దేవుడు వేరు. కనుక దేవుని వాక్కు దేవుని బయలుపరుస్తోంది, దేవుని క్రియలు దేవుని బయలుపరుస్తున్నాయి. ఇది యేసు ప్రభువు వారు చెప్పారు. నేను నా సొంత మాటలు చెప్పటం లేదు, నన్ను పంపిన వాని మాటలే నేను మాట్లాడుతున్నాను. నా మాటలు చూడండి, లేఖనాలు నెరవేరుతున్నాయి. నా మాటలు లేఖనాల్లోనివే, నా మాటలు లేఖనాలలోనివే. కాబట్టి గ్రహించండి. నేను చేయుచున్న క్రియలు తండ్రి నాతో చేయిస్తున్నాడు. కాబట్టి నా క్రియలు తండ్రిని కనపరుస్తున్నాయి. నరుడు ఎవడు చేయలేడు ఆయన చేసిన కార్యాలు. దేవుడు ఆయన యందుండి జరిగించాడు. కనుక తండ్రి నా యందు ఉన్నాడు అని ఆయన చెప్పిన మాట సరి అయినది. కనుక ఆ క్రియలను బట్టి నమ్మాలి. కనుక దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తన మాట, తన క్రియ, తన మనస్సు వ్యక్తం చేశాడు. అదే మనం దేవుడిగా తెలుసుకోగలగటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 8 వచనాల్లో పస్కా పండుగను గురించి, 9వ వచనము నుండి మనం 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో పెంతెకొస్తు పండుగను గురించి వ్రాయబడింది. కనుక ఈ కోత పండుగ అంటారు, ఫల సంగ్రహ పండుగ. ఫల సంగ్రహ పండుగ, చివరి ఫల
సంగ్రహ పండుగ. ఇది 7 వారాలు పస్కా నుండి లెక్కించి జరిగించి 50వ దినాన పెంతెకొస్తు పండుగ నాడు దీన్ని చేస్తారు. దీన్ని కోత పండుగ అంటారు మన వాళ్ళు. పంట ఇంటికి వస్తుంది. పంట ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు ఈ ట్రెడిషన్లో సంక్రాంతి పండుగ ఉంది. జనవరి ప్రాంతంలో పంట ఇంటికి వస్తుంది. పంట ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరితో తమ సంతోషాన్ని పంచుకుంటూ పండగ చేసుకుంటారు ప్రతి వారు కూడా. అలాగే ఇశ్రాయేలు దేశంలో గొర్రెబొచ్చు కత్తిరించు కాలము పండుగగా చేసుకునేవాళ్ళు. అది ఇన్కమ్ రెవెన్యూ బేస్డ్ పండుగ అన్నమాట. ఆదాయం అందులో వస్తుంది కాబట్టి అక్కడ పండుగ చేస్తారు. ఆ పండుగలో పేదవారికి సహాయం చేస్తారు. బంధువులను పిలిచి మిత్రులను పిలిచి ఆనందిస్తుంటారు. కనుక ఆ కల్చర్ ఆ రోజున ఉన్నది. దానిని మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తున్నప్పుడు, దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఇయ్యవలెను. ఈ పెంతెకొస్తు పండుగ దినాన 7x7 49 దినాల తర్వాత వచ్చేది పెంతెకొస్తు పండుగ, 50వ రోజు. పెంతెకొస్తు అంటేనే అర్థం 50 అని అర్థం. ఈ కోత పండుగ దినాన నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామములో ఉన్న లేవీయులు, నీ మధ్యన ఉన్న పరదేశులు, తల్లిదండ్రులు లేని అనాథలు, విధవరాండ్రు, భర్త లేని వారు, పరదేశులు, వీరందరూ కూడా యెహోవా నామమును స్థాపించుటకై ఏర్పాటు చేసిన స్థలమున యెహోవా సన్నిధిలో సంతోషించవలెను. కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ ఏమిటంటే మీరంతా సంతోషించాలి. ఎందుకంటే పంట మీ చేతికి వచ్చింది. మీరు దేవుని పేరిట మీరు మిగిలిన వారితో ఆనందాన్ని పంచుకోవాలి. బైబిల్ గ్రంథంలోని దేవుడు మనను ఒక్కళ్ళని ఆనందించమన్నవాడు కాడు, మనొక్కళ్ళే తినమన్నవాడు కాడు. మనం కలిగినది ఇతరులతో పంచుకోమన్నాడు. ఆ లిస్టులో విధవరాండ్రు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, తండ్రి లేనటువంటి అనాథ పిల్లలు ఉన్నారు, దాసులున్నారు, దాసీలున్నారు, మరియు లేవీయులు కూడా ఉన్నారు. దైవ సేవకులు కూడా ఉన్నారు. తరువాత మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా నీ కుమారుడు, నీ కుమార్తె కూడా ఆనందించాలి, సంతోషించాలి. కుమారుడు, కుమార్తె, దాసుడు, దాసి అందరూ సమానముగా సంతోషించాలి. లేవీయులు, అనాథలు, విధవరాండ్రు, పేదలు అందరూ సమానంగా సంతోషించాలి. కనుక నీవు ఇచ్చుట ద్వారా వీరందరూ సంతోషిస్తారు. లేవీయులకు కూడా ఇయ్యవలెను అన్నాడు. లేవీయులు దేవుని పేరిట మందిర సేవ కొరకు ప్రతిష్ఠ చేయబడి ప్రత్యేకించబడిన వారు. వారికి స్వాస్థ్యం లేదు కాబట్టి ఈ 12 గోత్రాల వారే దశమ భాగం ఇచ్చినా, ప్రథమ అర్పణ ఇచ్చినా, ప్రత్యేక అర్పణ ఇచ్చినా కూడా వాళ్లే ఇవ్వాల్సిన వారు. కాబట్టి లేవీయులను కూడా జ్ఞాపకం చేసుకో, వాళ్ళు కూడా నీ పంట వచ్చినప్పుడు ఆనందించాలి అని అన్నాడు. నీ ఐగుప్తులో ఒకప్పుడు దాసుడవై ఉన్నావనే సంగతి జ్ఞాపకం చేసుకుని ఇది ఆచరించు. ఎందుకంటే ఐగుప్తులో యజమానులు ఎన్నడూ వీరికి ఇలా ఆనందాన్ని పంచలేదు. ఐగుప్తులో పరదేశిగా ఉన్నప్పుడు నీవు కూడా నీ యజమానులను, ఐగుప్తీయులను చూచినప్పుడు అయ్యో నాకు కూడా పొలమున కొంత భాగం ఇస్తే బాగుండేదే, కొంత ఆనందాన్ని పంచితే నాకు కూడా బాగుంటుంది దాసుడిగా ఉన్నప్పుడు నువ్వు అనుకోలేదా? కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఒకప్పుడు నీవు ఎట్లా భావించావో ఇప్పుడు నీ పట్ల అలా భావించేవారు ఉన్నారు కనుక వారిని సంతోషపెట్టమన్నాడు దేవుడు. దేవుని మనసు ఏమిటో తెలుసా? అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందించాలి. ఒక్కడే తిని ఒక్కడే అక్యుములేట్ చేసుకుని ధనవంతుడు అయిపోయి మెడదెరక్కుండా అయిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ లవ్, అగాపే. అగాపే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అగాపే ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు.
సహోదరుడా, సహోదరి, గివ్ మోర్, అత్యధికంగా ఇచ్చి దీవెన పొందు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తాం. తర్వాత నీ కళ్ళములో నుండి ధాన్యము, నీ తొట్టె నుండి ద్రాక్షారసం సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించవలెను. ఇది గుడారాల పండుగ అన్నాడు, 3వ పండుగ. ఈ 3వ పండుగ నాడు నీవు ద్రాక్షారసమును కూర్చినప్పుడు, ధాన్యాన్ని కూర్చినప్పుడు 7 దినాల పండుగ. ఈ 7 దినముల పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, లేవీయుడు, పరదేశి, అనాథ, విధవరాండ్రు అందరూ సంతోషించాలి. అందరూ సంతోషించాలి, నిశ్చయముగా సంతోషించాలి. నేను ఈ పండగ చేయను, నాకు డబ్బులు మిగిలిపోతాయి అనుకోవటానికి వీలు లేనే లేదు. ప్రతి ఒక్కడు సంతోషించాల్సిందే. ప్రతి కుటుంబ యజమానుడు ఈ పండుగ సందర్భంగా సంతోషించాలి. పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ. వాళ్ళు ఐగుప్తు నుండి విడుదల పొందిన తరువాత అరణ్య యాత్రలో గుడారాల్లో జీవించారు, టెంట్లలో. అందుకనే కనానుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ పర్ణశాలలు ఏర్పాటు చేసుకుని 1 వారం దినాలు వాటిల్లో ఉండి, బూత్స్ అంటారు, వీటిల్లో ఉండి వీళ్ళు ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్య యాత్రలో మా పితరులు గుడారాల్లో ఉన్నారు, ఇప్పుడు మేమైతే సరంబ వేసిన ఇళ్లలో ఉన్నాము, ఆనాడు వాళ్ళు ఎట్లున్నారో మేము కూడా వారి నుంచి వచ్చిన వాళ్ళమే అని తెలుసుకోవటానికి, ఒకప్పుడు మా చరిత్ర చాలా దౌర్భాగ్యం, ఇవాళ ఆనందంగా ఉన్నాం, దానికి కారణం దేవుడు అని తెలుసుకోవటానికి పర్ణశాలల పండుగ ఖచ్చితంగా ఆచరించాలన్నాడు. అప్పుడు కూడా నీకు కలిగిన దానిలో నుండి వీళ్లకు ఇమ్మని చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రతివాడు ఇచ్చువానిగా ఉంటే సమాజంలో పేదవాడు కనపడడు. సమాజంలో పేదవాడు కనపడడు. ఇది వాస్తవం. దీన్ని మనం గుర్తెరగాలి. ఇది సంఘంతో ప్రారంభం కావాలి. ఇచ్చుట అనేది సంఘంతో ప్రారంభం కావాలి. ఆది అపోస్తుల కాలముల సమయంలో వారి ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టగా వారు అక్కర కొలిది ఆ ధనాన్ని పంచిపెట్టారు. అక్కర కొలిది ధనాన్ని పంచిపెట్టారు. కనుక గుర్తెరగండి, షేరింగ్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ద రియల్ థింగ్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ హ్యాపీనెస్. నీ ఆనందాన్ని పెంచేది ఏమిటంటే నీ యొక్క నువ్వు పొందిన దీవెన ఇతరులతో పంచుకోవటమే. అలా చేసినప్పుడు నువ్వు దీవించబడతావని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తర్వాత 3 పండుగలలో, ఈ 3 పండుగలలో అనగా పొంగని రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాల పండుగ, ఈ 3 పండుగలలో ప్రతి మగవాడు యెహోవా సన్నిధిలో కనపడాలి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ప్రతి మగవాడు దేవుని సన్నిధిలో కనపడి తీరాలి. ఎందుకని? మగవాడు కుటుంబ యజమాని, గృహమునకు శిరస్సు. కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సింది కుటుంబ యజమాని, ఆడాళ్ళు కాదు. ఇప్పుడు మన సంఘాలన్నీ కూడా స్త్రీలతో నిండిపోతాయి. భర్తలు ఎవరు సరిగా రారు ఆరాధనకు, వెరీ రేర్ అండ్ లెస్ ఇన్ నంబర్, తక్కువ మంది వస్తారు. కానీ అలా కాదు. కుటుంబ యజమానులు యెహోవా సన్నిధిలో 3 పండుగలకు వచ్చి కనపడి తీరవలసిందే. నో ఎస్కేప్. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ 3 times ఇన్ ఏ ఇయర్. 3 పర్యాయాలు ఖచ్చితంగా పండుగలకు దేవాలయానికి రావాల్సిందే. మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అంటే కుదరదు. సహోదరుడా, సహోదరు, దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా చెబుతుంది ఏమిటంటే ఈ 3 పండుగలు నిర్వహించినప్పుడు నువ్వు ఇతరులతో కూడా సంతోషించు. నువ్వు ఇతరులతో కలిసి సంతోషించే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏంటంటే తన ఆనందాన్ని పంచేటువంటి వాడు, తన సమృద్ధిని పంచేటువంటి వాడు, బెగబట్టువాడు కాడు. కూలివాని కూలి బెగబట్టినట్టుగా ఆయన ఆనందాన్ని బెగబట్టడు, ఆనందాన్ని ప్రవహింపచేస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం.
తర్వాత ఈ యొక్క అధ్యాయములో మనకు నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించను కనుక నీవు ఏర్పరచుకున్న స్థలమున యెహోవాకు 7 దినాలు పండుగ చేయాలన్నాడు. నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు శపించేవాడు కాడు, దేవుడు నాశనం చేసేవాడు కాడు. అర్థమవుతుందా? నీతిమంతులను ఆయన ఎన్నడూ చేయి విడువడు, వాళ్ళని అపరాధులను ఎన్నటికీ చెయ్యడు. నీతిమంతులు ఆయనకు ఇష్టలు, నీతిమంతులు అంటే ఆయనకి ఇష్టలు కనుక మానవ నీతి కాదు, విశ్వాస సంబంధమైన నీతి చేత మనం ఆయనకి సమీపస్తులుగా వెళ్ళాలి, ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. 18వ వచనం దగ్గర నుండి మనం చూస్తున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న గ్రామములన్నింటినీ గోత్రములకు న్యాయాధిపతులకు నాయకులకు నీవేర్పరచాలి. వారు న్యాయమును బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తుంటారు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తారు. నీవు జీవించిన నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. ఇది గంభీరమైన మాట కాదు. కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలంటే ఎందుకు? దేశమును స్వాధీనము చేసుకున్నట్టుకు. కనాను దేశం కనానీయులైనటువంటి 7 జాతుల మధ్యలో ఉండిపోయింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ప్రభు చెబుతున్నది ఏమిటి? ఒకటే మార్గము. ఆ మార్గం ఏమిటంటే న్యాయమును అనుసరించి నడుచుకోవటం. న్యాయం అనుసరించి నడుచుకోవటం. న్యాయానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పది. ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చడు ఎవరికి కూడా. కనుక న్యాయవంతుడు అయినటువంటి దేవుడు తన ప్రజలను న్యాయముగా నడుచుకోవాలని కోరుతున్నాడు. కనుక ఎవరు దేవునికి ఇష్టలు? న్యాయంగా నడుచుకునేవాళ్ళు. ఎవరు దేవునికి ఇష్టలు? తమ సంపదను ఇతరులతో పంచుకునేవారు, తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుని అభివృద్ధి చేసుకునేటువంటి వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు, నిజమైనటువంటి దేవుని బిడ్డలు. అందుకనే చెబుతాడు, న్యాయము తప్పి తీర్పు తీర్చొద్దు, లంచము పుచ్చుకోవద్దు. లంచం గుడ్డి వారికి జ్ఞానుల కనులకు గుడ్డితనం కలుగు చేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. నీవు జీవించి నీ దేవుని యెహోవా నీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరుచుకునేట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునము. న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి దేవుని పిల్లలు. వేరొక మార్గానికి వెళ్ళటానికి వీలు లేనే లేదు. మీరు ఈ సత్యాన్ని మరవకూడదు. ఏమిటంటే దేశాన్ని స్వాధీనపరుచుకోవటం న్యాయం వల్లే సాధ్యం అవుతుంది. జస్టిస్ లోకంలో జరిగినప్పుడు లోకం ప్రశాంతంగా ఉంటుంది. అయితే లంచము పుచ్చుకొనవద్దు, పక్షపాతం చేయవద్దు. లంచం పుచ్చుకోవద్దు, పక్షపాతం చూపద్దు. న్యాయమూర్తులకు దేవుడిచ్చినటువంటి గొప్ప హెచ్చరిక ఏమిటంటే ఆనాడు మోషేకి దేవుడు చెప్పాడు, లంచం పుచ్చుకోకూడదు, న్యాయాన్ని త్రిప్పివేయకూడదు. లంచం పుచ్చుకోకూడదు. ఎలాగనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగ చేస్తుంది, గుడ్డితనం కలుగు చేస్తుంది. యూ విల్ బికమ్ బ్లైండ్. ఇఫ్ యు లవ్ ద బ్రైబ్ యూ విల్ బికమ్ బ్లైండ్. నీవు గుడ్డివాడు అయిపోతావు. ఆధ్యాత్మిక చూపు నశిస్తుంది. సొల్యూషన్స్ ఫ్రమ్ గాడ్ యు కెనాట్ సీ. దేవుని యొక్క పరిష్కారాలు నువ్వు గుర్తుపట్టలేవు. నీ సమస్యల్లో నువ్వు మిగిలిపోతావు. కారణం ఏమిటంటే లంచము. చాలామంది పర్సంటేజ్లకు అలవాటు పడ్డారు. చాలామంది ఏ పని చేసినా అందులో పర్సంటేజ్. ఒక ఇల్లు కొనిపెట్టిన, ఒక ఇల్లు అమ్మి పెట్టిన, ఒక ఇల్లు అద్దెకు చూపించిన, ఒక కార్యాలయంలో పని చేపించిన, ఒక లోను ఇప్పించిన, లంచాలకు అలవాటు పడ్డారు. ఏమిటి లంచం? గిఫ్ట్, పర్సంటేజ్. నీవు నీ సహోదరులకు పర్సంటేజ్ కాదు పనిచేయాల్సిందే, రూపాయి తీసుకోకుండా పనిచేయాలి. నువ్వు పనిచేయాలి, కానీ డబ్బు నీ యాటిట్యూడ్ కాకూడదు. ఎర్నింగ్ మనీ షుడ్ నాట్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది నీకెన్నడూ కూడాను
నీకెన్నడూ కూడా అది ఉద్దేశంగా రాకూడదు. అందుకని అంటున్నాడు, నీవు లంచం పుచ్చుకోకూడదు. లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కల్పించి నీతిమంతుల యొక్క మాటల్ని, సాక్ష్యాలను నిర్వీర్యం చేసేస్తుంది. నీతిమంతుల యొక్క సాక్ష్యాలు నిర్వీర్యం చేస్తుంది. నీ సాక్ష్యం పాడైపోతుంది. నువ్వు లంచము తీసుకుంటే నీ సాక్ష్యం పాడైపోతుంది. నువ్వు ధనాపేక్షతో ఉంటే నీ సాక్ష్యం పాడైపోతుంది. నీ సాక్ష్యం పాడైపోతుంది. దేవుడు విగ్రహాన్ని ద్వేషిస్తున్నాడు. దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కనుక నీవు నీ స్తంభం, ఏ స్తంభమునైనా ఆయన యొద్ద నిలబెట్టకూడదు. నీవు ఏ స్తంభాన్నైనా ఆయన యొద్ద నిలబెట్టకూడదు. గుర్తుపెట్టుకో. బలిపీఠం విగ్రహారాధన కాదు. బలిపీఠం మీద బలులు ఇస్తాం. తర్వాత బలిపీఠం దగ్గర చెట్లు నాటకూడదు అన్నాడు. బలిపీఠం దగ్గర వృక్షం నాటద్దు అన్నాడు. ఎందుకంటే అడుగు నుంచి లేచి రాళ్ళు లేపుకొని బయటకు అంటే బలిపీఠం పడగొట్టేస్తుంది. చెట్టు వృక్షం నాటామనుకోండి, దాని వేళ్ళు వ్యాపించి అవతల ఉన్న స్ట్రక్చర్ని పాడు చేస్తాయి. అందుకని చెట్లు నాటించద్దు అన్నాడు ఆ బలిపీఠం ఉన్న స్థలంలో. అలాగే విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తున్నానని చెప్పి చాలా తేటగా చెప్పాడు. ఏ స్తంభం కూడా నిలవబెట్టద్దు, నేను దాన్ని ఒప్పుకోను అన్నాడు. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. డోంట్ క్లబ్ జెంటైల్ మెథడ్స్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో అన్యుల సాంప్రదాయాలు తెచ్చి రుద్దవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తాను.